దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది జరుగుతున్న కార్యక్రమాలు ఉదయకాల 5 నుంచి 6 ప్రేయర్స్, ఈవినింగ్ మార్నింగ్ చూస్తున్నారండి. ఈ మధ్యలో చాలామందికి వాక్యము ప్రార్థన అంటే వెగటొచ్చేస్తుంది. ఎందుకంటే కష్టకాలంలో కదా దేవుడు గుర్తుకొచ్చేది. సుఖాల్లో వద్దు దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించాలి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. దేవుణ్ణి ప్రేమించి చెడును అసహించుకొని ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకాల. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడం అంటే వినటం వలన, ప్రార్థనలో ఉండటం వలన క్రియారూపకంగా కనబడాలి. ఇప్పుడు నాకెవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి, నేను వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తా. క్రియలేని విశ్వాసం మృతంతో సమానం. ప్రేమ క్రియారూపంలో యేసు ప్రభు ఆయన ప్రేమను ఎలా చూపించాడు? రక్తం కార్చి ప్రాణం పెట్టి చూపించాడు. ఇప్పుడు ఆ ప్రేమ చూపించాలా వద్దా? మనకి చూపించాలి. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వాగ్దానంలో నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు. ఎంతమంది ఇంకా దేవుని ఎరగలేని, రక్షణ లేని బిడ్డలుగా ఉన్నారంటే, యేసు నీ కొరకు చనిపోయాడమ్మా, దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఏంటి యేసయ్య నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం నీకుంటుంది. కాబట్టి యేసు ప్రభుని ఇంకా నమ్మని వారు మీ జీవితాల్లో అవకాశం అండి. దేవునిలో ఉండి పడిపోతున్నవారు దయచేసి ప్రభుతో సన్నిహిత బాంధవ్యంగా ఉండండి. ఈరోజు దేవుడు ఏ కష్ట దుఃఖ బంధకములున్నా నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నెరవేర్చబోతున్నాడు. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఋతువుల ప్రకారం వర్షం, దీవెనకరమగు వర్షం. ఎందుకు అంటే దేవుడట ఆయన సమయంలో నీ పట్ల, నా టైంలో నీ పట్ల కార్యం చేస్తా. ఋతువు అంటే చూడండి, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆ వర్షాలు వస్తాయి. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఈ మధ్యలో మనం న్యూస్ వింటున్నాం, దుబాయ్ కొట్టుకుపోతుంది, భయంకరమైనటువంటి ఎడారిలో వర్షం అని. అలా చూస్తే చాలా చోట్ల మనం చూస్తున్నాం. మన భారతదేశంలో కూడా దేవుని బిడ్డలారా, ఋతువుల ప్రకారం వర్షం అంటే ఆ వర్షం గురించి చెప్పట్ల, దేవుని ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్యపరమైన దీవెన కొరకు చెప్తున్నాను. అది దాని అర్థం. దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల విషయంలో, ఆ పట్టణాల విషయంలో దేవుడు ఏం చేశాడు? తన ప్రజల చుట్టూ, తన ప్రజల మీద, నీ మీద, నా మీద ఆ కృపను చూపబోతున్నాడు. ఎందుకు బాధపడతావు? ఇంకా నా జీవితంలో బిడ్డలు పుట్టలేదండి, నా కుటుంబం కట్టబడలేదండి, నాకు వివాహం కాలేదండి, నా కోర్టు కేసు ఏంటండి, నా భూస్వామ్యం తగాదాలండి, నా ఇల్లు అప్పు తీరలేదండి, చాలా బంధకాలు. ఏం బాధపడద్దు. దేవుడు ఆయన సమయంలో నీ పట్ల ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆశీర్వాదం అనే వర్షము నీ మీద కుమ్మరించదను. ఈరోజు వాగ్దానం, ఆశీర్వాదం అనే వర్షం నీపై కుమ్మరించదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని కృప, క్షేమం నీ వెంట రాబోతుంది. నీ పిల్లల విషయంలో ఏ విషయంలో దిగులు పడకండి. ఋతువుల ప్రకారం, కాలాలు సమయాలు నిర్ణయించిన దేవుడు ఎప్పుడు ఏం చేయాలి నీకు చెయ్యబోతున్నాడు. విశ్వసించి వాగ్దానాన్ని పట్టుకో, రిసీవ్ చేసుకోండి. ఒకటి, ప్రేయర్లో ఉండండి, వాక్యం చదవండి, దేవుని తట్టు చూడండి. రోజు ఈవినింగ్ ఎక్కడ మీటింగ్స్ అయినా మీకు వాగ్దానాలు, వాక్యం ఇస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? దేవుడు మనం బలం పొందటం కోసం. అప్పుడు ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, కుటుంబ పోరాటాలకు విడుదల, రోగాలతో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఎక్కడ వర్షాలు, వరదలు, ఇబ్బందులు, ఇతర దేశాల్లో, రాష్ట్రాలు మీ కాపుదలు ఇచ్చి ప్రజల్ని కాపాడండి. భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ ప్రజల మీద నీ కృప చూపండి. తెలుగు సంఘాలు నాయన, ఇతర రాష్ట్రాలను సంఘాలు, సేవకులు, అపోస్తులు సేవ, జాషువా జనరేషన్ లేవాలి. అద్భుతమైన పరిచర్య జరగాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది బంధిస్తూ ఈ సేవని ఎక్కడ దుష్టులు లేస్తే అక్కడ చెదిరిపోయి నీ కార్యాలు జరగాలి. మా అందరిపై నీ కృప, క్షేమం కుమ్మరించి తోడై ఉండమని నాయన, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని ఆశీర్వాదం అనే జల్లుతో నింపండి. వారు గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ ఆశీర్వాదం అనే గొప్ప నిధి వారికి మీద తెరవబడినట్లు దీవిస్తూ ఈ ఉదయకాల వాగ్దానం అందరికీ చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, దేవుని బిడ్డలారా షేర్ చేయండి. శనివారం బెల్లంపల్లిలో ఈవినింగ్ 5 నుంచి 9 మీటింగ్ ఉంటుంది. సండే బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. మీ జీవితాలు పట్టబడాలి, మార్చబడాలి. ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి జరుగుతున్న ఆరాధనలు పాలు పొంది దేవుని సన్నిధిని అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.